హలో ఫ్రెండ్స్, డైలీ మనం యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాదు, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటో కెచప్ మేకింగ్. ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్లో ఎంతో అవసరమైన ఈ టొమాటో కెచప్ని ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా టొమాటోస్ని చాలా లార్జ్ స్కేల్లో పెద్ద హార్వెస్టింగ్ మిషన్స్ యూజ్ చేసి హార్వెస్ట్ చేస్తారు. తర్వాత వాటిని ఇంకొక ఆటోమేటిక్ మిషన్తో టొమాటో ముక్కల్ని కట్ చేసి కన్వేయర్ ద్వారా కంటైనర్లోకి పంపిస్తారు. లోపల ఉన్న ఫిల్టర్ మిషన్ టొమాటో ముక్కల నుంచి టొమాటోని వేరు చేస్తుంది, వేరొక కంటైనర్లో వేస్తుంది. అందులో పచ్చివి పండినవి కూడా ఉంటాయి కదా, ఆ కంటైనర్లో ఉన్న స్కానర్లు ఆ రెండింటిని వేరు చేస్తాయి. పండిన టమాటోలన్నీ కన్వేయర్ ద్వారా ఫ్యాక్టరీలోకి పంపించబడతాయి. ఫ్యాక్టరీకి వచ్చిన టమాటోల్ని నీళ్లలో బాగా శుభ్రం చేసి వాటిని కన్వేయర్ త్రూ బాయిలింగ్ వాటర్లోకి పంపిస్తారు. వాటి స్కిన్ ఊడిపోయేంత వరకు బాయిల్ చేసి కన్వేయర్ సాయంతో వాటి స్కిన్ తీసేసి ఆటోమేటిక్ మెషిన్లోకి పంపిస్తారు. స్కిన్ తీసేసిన టమాటోస్ని వర్కర్స్ సెగ్రిగేట్ చేసి వేటికైనా స్కిన్ పూర్తిగా ఊడకపోతే వాటిని తీసేసి మిక్సింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఆ మిక్సింగ్ మిషన్ టమాటోస్ని క్రష్ చేసి సాస్గా చేస్తుంది. అదే సమయంలో అందులో ప్రిజర్వేటివ్స్, టేస్ట్కి తగ్గట్టు కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అవుతాయి. నెక్స్ట్, షుగర్ మేకింగ్ ప్రాసెస్. షుగర్ తయారు చేయడానికి ముందుగా పొలంలో పండించిన చెరుకు కట్ చేసి షుగర్ ఫ్యాక్టరీకి తరలించబడుతుంది. చెరుకుని కటింగ్ మిషన్ సహాయంతో చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో శుభ్రంగా కడుగుతారు. వీటిని క్రషర్ మిషన్తో మరింత పలుచగా చేసి చిన్న ముక్కలుగా చేసి మల్టిపుల్ రోలర్స్ మిషన్లోకి పంపించి దాని నుంచి రసాన్ని పూర్తిగా తీసి వేరే కంటైనర్లో స్టోర్ చేస్తారు. అందులో సల్ఫర్ డయాక్సైడ్, లైమ్ పౌడర్ మిక్స్ చేసి కొన్ని గంటలు వదిలేస్తారు. లైమ్ పౌడర్ వలన రసంలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కిందకు చేరిపోతాయి. తర్వాత ఆ జ్యూస్ని హై టెంపరేచర్ ఉన్న ఎవాపరేటర్స్లో బాగా మరిగిస్తారు. దాంతో అందులో ఉన్న నీళ్లు ఆవిరి అయి ప్యూర్ షుగర్ సిరప్ మిగులుతుంది. ఈ సిరప్ మెల్లమెల్లగా గడ్డకట్టి షుగర్ క్రిస్టల్స్లా ఫామ్ అవుతుంది. మాయిశ్చరైజర్ తీయడానికి సిరప్ని మళ్ళీ స్టీమ్లో వేడి చేస్తారు. షుగర్ క్రిస్టల్స్ ఆ కంటైనర్ అంచులకు అంటుకుంటాయి. వాటిని వైట్ క్రిస్టల్ ఫార్ములాలో తీసుకురావడం కోసం వాటర్ ప్రెషర్స్తో క్లీన్ చేస్తారు. క్లీన్గా ఉన్న షుగర్ పూర్తిగా తయారైపోయినట్టే. చిన్న పెద్ద క్రిస్టల్స్ని వేరు చేయడానికి సెన్సర్స్ ఉపయోగిస్తారు. అన్నిటికంటే మెత్తగా ఉన్నది షుగర్ పౌడర్ అవుతుంది. తర్వాత ఆ షుగర్ పెద్ద కంటైనర్స్లో ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపిస్తారు. నెక్స్ట్, బెల్లం మేకింగ్. బెల్లం తయారీ కూడా ఇంచుమించుగా షుగర్ మేకింగ్ లాగే అవుతుంది. పొలం నుంచి ఫ్యాక్టరీకి తీసుకొచ్చిన చెరుకుని డైరెక్ట్గా జ్యూస్ మిషన్లో వేసి దాని జ్యూస్ పూర్తిగా తీసి ఒక కంటైనర్లో స్టోర్ చేస్తారు. దాని చెత్తంతా ఎండలో ఆరబెడతారు. తర్వాత ఆ జ్యూస్ని ఒక పెద్ద కంటైనర్లో వేసి పొయ్యి మీద మంట పెట్టి మరిగిస్తూ ఉంటారు. పొయ్యిలో చెరుకు నుంచి తీసిన పిప్పిని వేసి ఇంధనంగా ఉపయోగిస్తారు. చెరుకు రసం బాగా మరుగుతున్నప్పుడు దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం పైకి తేలుతాయి. దానిలో ఉన్న చెత్తంతా పోయినంత వరకు పెద్ద స్టెయినర్స్తో తీస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ రసం గాఢంగా తయారవుతుంది. అప్పుడు అందులో బేకింగ్ సోడా కలిపి థిక్గా అయినంత వరకు మరిగిస్తారు. దాన్ని కొంచెం చల్లబడినంత వరకు పక్కన పెడతారు. దాన్ని వేరు చేసి షేప్ సైజులో ఉన్నట్టు కట్ చేస్తారు. దాన్ని ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపిస్తారు. నెక్స్ట్, తేనె తయారీ. తేనె తయారీకి ముందుగా పూల పంటలు ఎక్కువగా ఉన్న సరైన స్థలాన్ని ఎంచుకుంటారు. ముందుగా అక్కడ బాక్సులు తయారు చేసి వాటిలో ఆర్టిఫిషియల్ తేనెటీగలు ఉంచి తేనెటీగల్ని పెంచుతారు. అవి దగ్గరగా ఉన్న పూల నుంచి రసాన్ని తీసుకుని వచ్చి వీటిలో దాచుకుంటాయి. కొన్ని రోజులకి ఆ బాక్స్ని ఓపెన్ చేసి చెక్ చేస్తారు. అందులో తేనె బాగా తయారై ఉంటే తేనెటీగల్ని బయట వేరు చేసి తేనె గూడులు ఎక్స్ట్రాక్ట్ చేసి తేనెను తీస్తారు. ముందుగా ఆ గూడు పైన ఉన్న తేనెను తీసేసి వాటిని రౌండ్గా తిరిగే మిషన్లో పెడతారు. అలా తిరుగుతూ ఉండడం వల్ల దానిలో ఉన్న తేనె మొత్తం బయటకు వస్తుంది. తేనె పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఆ గూళ్ళని తొలగించి కొత్తవి అందులో ఫిక్స్ చేసి తేనె కోసం తిరిగి బాక్స్లను ఉంచుతారు. ఈ విధంగా తేనెటీగలు పెంచి చాలా తేనెను ప్రొడ్యూస్ చేస్తారు. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసిన తేనెను గాజు సీసాల్లో ప్యాక్ చేసి మార్కెట్కి తరలిస్తారు. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి.